బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలోని ఎర్రగుంటపల్లిలో మైనర్ బాలికను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడంటూ బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఉద్యోగి శశికుమార్ పై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమను కూడా లైంగికంగా వేధించాడని ఓ ప్రైవేట్ హాస్టల్లోని 28 మంది మైనర్ బాలికలు అధికారులకు వాంగ్మూలం ఇవ్వడం కలకలం రేపుతోంది. బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఉద్యోగిగా పనిచేస్తున్న శశికుమార్ ప్రైవేటుగా శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమంలో సేవాశ్రమం పేరుతో ఏలూరులో గర్ల్స్ హాస్టల్ ను నిర్వహిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేని ఆ హాస్టల్ కు తన భార్య మనశ్రీని వార్డెన్ గా పెట్టి కార్యకలాపాలు సాగిస్తున్నారు. అయితే 2023 ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన ఈ హాస్టల్లో ప్రస్తుతం ప్రైమరీ స్కూల్ నుంచి డిగ్రీ వరకు చదువుతున్న 45 మంది విద్యార్థినీలు ఉన్నారు. ప్రైవేట్ గా ఫోటో స్టూడియో నిర్వహిస్తూ ఫోటో షూట్స్, కోచింగ్ వంటి మాయమాటలతో విద్యార్థినులపై లైంగిక దాడికి శశికుమార్ పాల్పడుతున్నాడంటూ ఓ బాలిక పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలికల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రైవేట్ హాస్టల్కు వెళ్లి విచారించగా విస్తుబోయే నిజాలు బయటపడుతున్నాయి. తనను లైంగికంగా వేధించారని హాస్టల్లోని 28 మంది బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ గదిలో రాత్రులు వచ్చి బలవంతం చేసేవాడని వాపోతున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు జిల్లా కలెక్టర్కు నివేదిక ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, అక్కడ హాస్టల్లో లైంగికంగా బాలికలను వేధిస్తున్నారంటూ బాలికలు వాంగ్మూలం ఇవ్వడం కలకలం రేపుతోంది. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏలూరు జిల్లా ఏలూరులో దారుణం చోటు చేసుకుంది. ఏలూరులో బాపట్లకు చెందిన దయానంద సరస్వతి అనే స్వామీజీ పేరు మీద చారిటీతో ఒక ఆశ్రమం నడిపిస్తున్నారు. ఇందులో బాలికలు ఈ హాస్టల్లో ఉండి ఉంటారు. పక్కనే ఉన్నటువంటి స్కూలు, కాలేజీలకు ఇక్కడ నుండి వెళ్తూ ఉంటారు. అయితే ఈ ఆశ్రమం ముందు సేవాశ్రమంగా ముందు మొదలు పెట్టారు. ఆ తర్వాత ఈ ఆశ్రమం చెందినటువంటి కొంతమంది ఆశ్రమం సరిగా నిర్వహణ చేసుకోవడంతో శశికుమార్ అనే అతను దీన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు. ఏలూరులో ఫోటోగ్రాఫర్ గా అతను పనిచేస్తూ ఉంటాడు. ఆడపిల్లలకి ఫోటోగ్రఫీ నేర్పిస్తాను, లేకపోతే ఫోటో షూట్ చేస్తానంటూ కొంత ఆశ చూపించి ఈ ఆశలో ఉన్నటువంటి బాలికలను లోబరుచుకున్నాడు అనేది ఇప్పుడు బాలికలు పోలీసులను ఆశ్రయించి చెప్పడం జరిగింది. మొత్తం దీని మీద ఏలూరు జిల్లా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం నిందితుడి గురించి గాలిస్తున్నారు. ఈ శశికుమార్ గురించి, శశికుమార్ ప్రీవియస్ హిస్టరీ మొత్తం వెరిఫై చేస్తున్నారు. ప్రస్తుతానికి హాస్టల్ కి సంబంధించి తల్లిదండ్రులకి బాలికలు అప్పచెప్పడం జరిగింది. ఇక ఐసిడిఎస్ అధికారులతో పాటుగా రెవెన్యూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏలూరు ఎంఆర్ఓ కూడా ఇక్కడికి హాస్టల్ దగ్గరికి వచ్చి బాలికలతో మాట్లాడడం జరిగింది. వారి స్టేట్మెంట్లంతా రికార్డ్ చేస్తున్నారు. అయితే మొత్తం 3 బాలికలు తమను శశికుమార్ మానసికంగా, లైంగికంగా వేధించాడు, తమను శారీరకంగా లోబరుచుకునే ప్రయత్నం చేశాడంటూ కూడా ఏలూరు 2 టౌన్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు మీద పోలీసులు వెంటనే ఫిర్యాదు నమోదు చేసుకోవడంతో పాటుగా నిజానిజాలు మొత్తం తేల్చే పనిలో పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం శశికుమార్ పోలీసుల అదుపులోనే ఉన్నాడని అయితే మనకి సమాచారం అందుతుంది. మొత్తం ఈ బాలికలకు సంబంధించినంత వరకు మొత్తం డేటా అంతా తీసుకున్న తర్వాత శశికుమార్ మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ చెప్పడం జరిగింది. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో సీరియస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇటు రెవెన్యూ అధికారులతో పాటుగా అనుమతి లేని లేడీస్ హాస్టల్ ఏ విధంగా నిర్వహిస్తున్నారంటూ కూడా
మొత్తం ఇటువంటి హాస్టల్ ఏలూరు జిల్లాలో ఎన్ని ఉన్నాయి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో సమాచారం అడిగినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఈ శశికుమార్ అనే అతను ఎర్రగుంట్లపల్లి గ్రామం చెందినటువంటి బీసీ హాస్టల్లో కూడా వార్డెన్ గా వ్యవహరిస్తున్నాడు. మరోపక్క ఏలూరులోని ఈ హాస్టల్లో కూడా తన రెండో భార్యను వార్డెన్ గా పెట్టిన అనంతరం ఈ విధంగా అతను ఆ, ఆడపిల్లలను లోబరుచుకునే ప్రయత్నం చేశాడు, లైంగికంగా వేధించాడు అంటూ కూడా బాలికలు అధికారులను ఆశ్రయించడంతో పూర్తి స్థాయిలో అయితే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఐసిడిఎస్ అధికారులు కూడా, సిడిపిఓ అధికారులు, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు కూడా చేరుకున్నారు. పూర్తి స్థాయిలో నివేదిక అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. బాలికలతో పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేస్తున్నారు. పోక్సో కేసు నమోదు చేయడంతో పాటుగా అతను ఎక్కడెక్కడ ఏ విధంగా ఈ విధమైన వ్యవహారాలు నడిపించాడు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. గత ఈ 2 రోజుల క్రితం ఈ హాస్టల్లో ఉన్నటువంటి బాలికను బాపట్లకు చెందినటువంటి స్వామీజీ దయానంద సరస్వతి దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ నుండి బాపట్ల బీచ్ కి తీసుకెళ్లాడు. అక్కడే ఒక రోజు రాత్రి అంతా కూడా ఉంచాడు. ఆ రాత్రి తన మీద అఘాయిత్యం చేశాడంటూ కూడా బాలిక పోలీసులు వివరాలు చెప్పింది. మొత్తం 2 రోజుల పాటు, అంటే 15వ తారీఖు వెళ్ళి బాపట్ల వెళ్ళారు, మరలా 16వ తారీఖుని తీసుకొచ్చాడంటూ కూడా బాలిక చెప్పే పరిస్థితులు ఉన్నాయి. సో వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే వెరిఫై చేస్తున్నారు. అసలు ఎంతమంది బాలికలను ఇతను లైంగికంగా వేధించాడు, మరోపక్క అతని మీద పూర్తి స్థాయిలో ఇక్కడ ఏలూరు వ్యాప్తంగా కూడా ఈ ఫోటోలు తీస్తాము, ఫోటో షూట్లు చేస్తాను అంటూ చిన్నపిల్లలను వశపరుచుకున్నాడు అనే దాని మీద పూర్తి స్థాయిలో పుకారు ఒకటి ఉన్న నేపథ్యంలో ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని ఫోటో స్టూడియోకి సంబంధించిన హార్డ్ డిస్క్తో పాటుగా అతని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడంతో పాటుగా అతని పరిచయం ఉన్నవారు మొబైల్ ఫోన్లు కూడా పూర్తి స్థాయిలో పోలీసులు పరిశీలించే పనులు అయితే ఉన్నారు సార్. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఎక్కడున్నారంటే